హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మృదువైన చపాతీలు అయితే చేస్తున్నాను. ముందుగా నేను ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేయటం లేదు. ఆయిల్ అనేది యాడ్ చేయకపోయినా చపాతీలు అనేవి చాలా మెత్తగా వస్తాయండి. కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ చపాతీ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం ఇలాగైతే కలుపుకున్నాను. ఇలా అయితే చేతితో నొక్కితే కొంచెం అయితే లోపలికైతే ఇట్లా పోవాలి. దీన్ని అయితే 2 భాగాలుగా డివైడ్ చేసుకొని చూసారు కదా, ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు చపాతీని అయితే చేసుకుందాము. చపాతీని రుబ్బేలోపు మనం పెనంని అయితే వేడి చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే మొత్తం అయితే చేసుకోవాలి. పెనం కూడా వేడైతే అయ్యింది. ఇప్పుడు పెనం మీద చపాతీ అయితే వేసుకొని 2 వైపులా ఆయిల్ రాసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ అయితే మంచిగా కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ అయితే చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. చూసారు కదా, ఎంత మెత్తగా అయితే వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగే చాలా బాగా వస్తాయి. ఆయిల్ వేస్తేనే మెత్తగా అయితే రావండి. ఆయిల్ వేయకుండా మెత్తగా వస్తాయి. చూసారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.